స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భారత్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చ జరుగుతోందని, సెక్యులర్ సివిల్ కోడ్ ను డిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇప్పటివరకున్న సివిల్ కోడ్ మతపరమైనదని, ఇకపై దీన్ని మార్చాల్సిన టైం వచ్చిందన్నారు. బంగ్లాదేశ్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనల్లో దాదాపు 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లపై ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనలు సద్దుమణిగాయని అందరూ భావించారు. అయితే షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో అవామీ లీగ్ కార్యకర్తలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది చనిపోయారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం షేక్ హసీనాను రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఆమె రాజీనామా చేసి భారత్ చేరుకోవడంతో అక్కడ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. అవామీ లీగ్ నేతలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చకోత కోశారు. అంతేకాక అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు చేశారు. హిందువుల ఇళ్లు, ఆలయాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పించాలని భారత్ సహా అనేక దేశాలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపాయి. ఇక బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితులపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువుల రక్షణపై భారతీయులంతా ఆందోళనలో ఉన్నారన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బంగ్లాదేశ్పై ఆయన స్పందించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని, భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి అని అన్నారు. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నారని, అక్కడ ఉన్న మైనారిటీలు, హిందువుల సురక్షితను భారత్ కోరుకుంటుందన్నారు. ఇక మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని మోదీ అన్నారు. పలు రంగాల్లో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారన్న ప్రధాని, అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉందని, దానిని నేను అర్థం చేసుకుంటానన్నారు. దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలని అన్నారు. మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుందన్నారు. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా చదువుకునేలా ఇక్కడ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. ఇక్కడి విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారని, అది రూపుమాపాలన్నారు. విదేశీయులే భారత్కు వచ్చి చదువుకునేలా మార్పులు తీసుకురావాలన్నారు. ఇటీవలే బీహార్లోని నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించామని, కానీ విద్యా వ్యవస్థలో శతాబ్దాల నాటి నలంద స్ఫూర్తిని తిరిగి నిలబెట్టాలన్నారు. ఇక మన దేశాన్ని అన్ని విధాలుగా అత్యున్నతరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉండాలని మోదీ అన్నారు. భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ దేశాన్ని ముందు నిలబెట్టాలన్నారు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ పైనే మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చించి ఆదేశాలు జారీ చేసిందని, ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైందని వివక్ష చూపుతోందన్నారు. విస్తృత స్థాయిలో దీనిపై చర్చ జరగాలని, సెక్యులర్ సివిల్ కోడ్ ను డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని కీలక వ్యాఖ్యలు చేశారు.